ఆత్మీయ సమ్మేళన పేరుతో పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఎమ్మెల్యే రాములు నాయక్ మండిపడ్డారు. 9 ఏళ్లలో తెలంగాణ ప్రజలు కల్లుగానే మిగిలిమాయని అంటున్న పొంగులెట్టి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి శ్రీనివాసరెడ్డికి కనిపించట్లేదని మండిపడ్డారు. ధరణి పోర్టులపై పొంగులెట్టికి శ్రీనివాసరెడ్డికి ఏమి అవగాహన ఉందని నిలదీశారు. అనేక అవార్డులను కూడా సింహభాగం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం విషయంలో జరిగిన అభివృద్ధి కానివ్వండి, విద్యా వ్యవస్థలో జరిగినటువంటి మార్పుల గురించి కానివ్వండి, ఈ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ఏదో కేవలం నోటి మాటలతోని కాకుండా గణాంకాలతో సహా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి శాసనసభ బయట, శాసనసభ వేదిక